నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి. అంటే పొంగనూరు ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఈ మిథున్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ దుర్మార్గాల గురించి మీడియాలో వచ్చేది కొంచెం మాత్రమే. బట్ వీళ్ళు అన్అఫీషియల్ గా చేసింది చాలానే ఉన్నాయి. అవన్నీ ఒక డీటెయిల్ గా నోట్ గా అయితే మన దగ్గర అయితే ఉంది. ఒకసారి మనం గమనిద్దాం. అంటే ఉమ్మడి చిత్తూరులో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి అక్రమాలే. దాదాపుగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఇటు మదనపల్లి, ఈ ఏరియాలు మొత్తం ఈ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్నాయని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమాలే. మదనపల్లిలో 5 ఎకరాల చెరువును కబ్జా చేసి తన భార్య పేరు మీదకు రామచంద్రారెడ్డి మార్చుకున్నారు. తిరుపతిలో ఓ మఠం భూములు ఆక్రమించారు. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిధిలో 100 ఎకరాలకు తప్పుడు రికార్డులు సృష్టించి తన పేరు మీదకు మార్చుకున్నారు. అంటే మనం నిన్న కేవలం ఈ అటవీ భూముల గురించే మాట్లాడడం. దాదాపుగా ఈ 97 ఎకరాలు, 77 ఎకరాలు ఇంత ఫారెస్ట్ భూమిని అయితే కబ్జా చేయడం జరిగింది. అది కాదు, దాదాపు ఇక్కడ మనం చూస్తే ఈ తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఈ పొంగనూరు, ఇటువంటి ప్రతి ఏరియాలో అయితే వీళ్ళ అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. స్టేట్ లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ సెంట్రల్ లో వాళ్ళ అబ్బాయి ఎంపీగా ఉన్నారు. ఇంకా అడ్డు ఆపు అనేది ఉండకుండా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ అక్రమాలు అయితే చాలా వరకు చేశారు. అంటే ఫ్రీ హోల్డ్ చేయగానే అధిక రిజర్వేషన్లు ఎలా సాధ్యం? అండ్ గతంలో నిషేధిత భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసిన వెంటనే అతి తక్కువ సమయంలో రాష్ట్రంలోని అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో మతలబ్ ఏంటి? కొన్ని భూములు ఎక్కువ శాతం ఈ చిత్తూరు జిల్లాలోనే రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇందులో మతలబ్ ఏంటి? మీడియాలో పెద్దిరెడ్డి చేసింది కొద్దిగానే వచ్చింది, ఆయన చేసింది చాలానే ఉంది. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో ఒక పెద్దిరెడ్డి కాదు, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా అందరూ దోపిడీలు చేశారు అని అక్కడ ఉన్నటువంటి డోలా వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు డోలా వీరాంజనేయ స్వామి గారు చెప్తా ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కరే కాదు, అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఇదే కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ భూ బకాసురులు. ఈ భూమిని ఎక్కడైతే ఖాళీ భూమి ఉందో దాన్ని ఆక్రమణలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరి మీద ఒక కమిటీ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అడవుల్ని సైతం వదలకుండా వైకాపా వాళ్ళు అక్రమణలకు పాల్పడ్డారని గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఈయన కూడా అయితే చెప్పారు, ఫారెస్ట్లను కూడా వదలట్లేదు వీళ్ళని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఋషికొండని వదలట్లేదు, అందరికీ పబ్లిక్ గా కనపడే కొండ అది, దాన్ని పబ్లిక్ గా వదలకుండా గుండు కొట్టిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. వీళ్ళు ఆయన కింద వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు కనపడకుండా ఇవన్నీ చేశారు. బట్ ఇవన్నీ ఇప్పుడైతే కనపడతా ఉన్నాయి. అండ్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టించేశారు. చూడండి, ఇది ఇంకా ఆశ్చర్యకరమైన మ్యాటర్. ఇది ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ని తగలబెట్టేశారంట వీళ్ళు. అండ్ తమ్మలపల్లి, మదనపల్లి ప్రాంతంలో తన పాపాలు బయటపడకుండా పెద్దిరెడ్డి బరితెగించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టించారు. అసలు ఇప్పటి వరకు మన దగ్గర ఈ విషయం అయితే రాలేదంటే ఇది అసలు ఆశ్చర్యమని చెప్పాలి. వీళ్ళు అక్కడ లోకల్ పాలిటిక్స్ వర్క్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మదనపల్లిలో ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలెట్టేశారంటే అది మామూలు విషయం కాదు. అప్పుడు ఎంత ఎంత ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళకి దెబ్బలు పడేవో, వాళ్ళు కనపడకుండా పోవడమో ఇలాంటివి అయితే జరిగేవి. ఆల్రెడీ మనం చూసాం పొంగనూరులో టీడీపీ కార్యకర్తలు పాపం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ర్యాలీగా సైకిల్ తొక్కుంటా వెళ్తా ఉన్నారు టీషర్ట్లు వేసుకొని. వాటిని కూడా విపరీతమైన పదజాలంతో వాడి వాళ్ళని తిట్టి ఒక వీడియో తీపిచ్చి మరి వీళ్ళు పెట్టినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అటువంటిది ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ అనేది ఒక లెక్క కాదు వీళ్ళకి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఇన్ని ఘోరాలు, మోసాలు, అరాచకాలు, కబ్జాలు చేయగలదా? రాజకీయ నేపథ్యం ఉంటే ఒక కుటుంబం ఇన్ని ఘోరాలు, అన్యాయాలు చేయగలదా? పెద్దిరెడ్డి కుటుంబంపై అధ్యయనమే చేయొచ్చు. అటవీ శాఖ మంత్రి అంటే ఆ శాఖలో భూములు, ఆస్తులు అన్ని తనవేనని పెద్దిరెడ్డి భావించారు. ఆయన ఏ శాఖ మంత్రిగా ఉన్నా దాని పరిధిలో భూములు, ఆస్తుల్ని కాజేసేవారు. అండ్ అది మ్యాటరు. ఈయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖకు సంబంధించిన భూములన్నీ ఈయన పేరు మీద అయితే మారిపోతా ఉంటాయని టీడీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ చెప్పారు. అండ్ గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నం సుబ్బారావు గారు మండిపడ్డారు. ఈయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖలో భూములు కాజేయడం అండ్ వైకాపా నేతలందరి అరాచకాలపైన విచారణ చేయించాలి. ఒక పెద్దిరెడ్డిదే కాదు, అక్కడ ఉన్నటువంటి వైకాపాలో చాలా మంది భూ బకాసురులు ఉన్నారు. వీళ్ళందరి మీద ఒక నివేదిక అయితే ఇవ్వాలి, ఒక ఎంక్వైరీ అయితే చేయాలనే ఉద్దేశంలో అయితే అక్కడ టీడీపీ నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ డెఫినెట్ గా
నిన్న బయటపడింది ఓ 70 ఎకరాలు 75 ఎకరాలు, బట్ ఇంకా కొన్ని వేల ఎకరాలు అయితే వీళ్ళ పేరు మీద ఉన్నాయి. ఈ కబ్జా చేసినటువంటి భూములు, ఈ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి భూములు. ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలెట్టేశారు, వీళ్ళ ఆగడాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి. అది కాక గవర్నమెంట్ మారాక చాలా వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కొన్ని ఫైల్స్ ఊరు బయటికి వెళ్ళి తగలబెడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఎందుకు తగలబెడుతున్నారు ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే ఈ ల్యాండ్స్ మీద అయితే చేయాలి, ఈ భూముల మీద అయితే చేయాలి. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద చేయాలి. రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు కూడా సైడ్ అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ ఆయనే అనుకొని కొంచెం సైడ్ వేస్తే మనం సైడ్ వెళ్ళిపోతే బెటర్ అనేమో అనుకున్నారో ఏంటో మనకు తెలియదు. కానీ ఆయన అయితే కంప్లీట్ గా రాజీనామా చేసి అయితే ఆయన పాటికి ఆయన వ్యవసాయంలో తిరుగుతా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజల సొమ్మును తిన్నవాడెవడు తప్పించుకొని తిరగలేడు. డెఫినెట్ గా ఏదో ఒక రోజు బయటపడతారు. మీకు రావాల్సిన వాటాలు మీకు వచ్చేస్తాయని అయితే భావిస్తా ఉన్నాం.